హాయ్ అండి. అందరికీ నమస్తే. ఈరోజు మనము ప్లెయిన్ బిర్యానీ చేసుకోబోతున్నాం. నాన్ వెజ్ తినని వారికి ఇదొక మంచి రెసిపీ. ఒకసారి ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఎలా చేసుకోవాలో ఒకసారి చూసేద్దాం. ఒక 2 స్పూన్ల కారం పొడి, 1 స్పూన్ ధనియాల పౌడర్, 1 స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ సాల్ట్, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే 1 టేబుల్ స్పూన్ వేయించిన జీలకర్ర పౌడర్, అలాగే కొన్ని ఫ్రైడ్ ఆనియన్స్, కొంచెం సాజీరా, బిర్యానీ మసాలా, 2 బిర్యానీ ఆకు, 2 మరాఠీ మొగ్గ, నల్ల యాలక, 4 లవంగాలు, ఇలాచి 4, కొంచెం చెక్క, తర్వాత రాతి పువ్వు, కొంచెం పుదీనా, చిన్నగా తరిగిన కొత్తిమీర మొత్తం కలుపుకోవాలి. తర్వాత ఒక చిన్న కప్ అంతా పెరుగు, మంచి గ్రేవీ కోసం మనము పెరుగు సరిపడా వేసుకోండి. ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత మొత్తం ఇలా కలుపుకోవాలి. పెరుగు అనేది ఎక్కడ లేకోకుండా ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత లోగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, కొంచెం లెమన్ రసం వేసుకొని కొంచెం నెయ్యి మొత్తం ఇలా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మనము సపరేట్ అయితే పెట్టుకుందాం. ఇప్పుడు రైస్ కుక్ చేసుకుందాం. రైస్కి సరిపడా వాటర్ తీసుకొని అందులో హోల్ గరం మసాలా, కొంచెం పుదీనా, కొత్తిమీర, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, బిర్యానీ మసాలా, లెమన్ రసం వేసుకొని మనము బాగా మరిగించుకోవాలి. కొంచెం రాక్ సాల్ట్ వేసుకొని, కొంచెం ఆయిల్ వేసుకొని మనం బాగా మరిగించుకోవాలి. ఇలా మరిగిన తర్వాత మనము ముందుగా నానబెట్టుకున్న బాస్మతి రైస్ వేసుకొని ఒక 80% ఉడికించుకోవాలి. మనకి నాన్ వెజ్ చికెన్ అలాంటిది కాదు కాబట్టి, ప్లెయిన్ కాబట్టి తొందరగా ఉడుకుతుంది. కాబట్టి 80% చాలు. ఒక 80% కుక్ అయిన తర్వాత ఇప్పుడు మసాలాను ఉడికించుకుందాం. ఒక 2 నిమిషాలు పచ్చివాసన పోయేంత వరకు ఈ మసాలాను ఉడికించుకోవాలి. ఈ ఉడికించుకున్న మసాలాను కొంచెం సపరేట్గా పెట్టుకొని మనం రైస్ సర్వ్ చేసుకొని తర్వాత మనము దానిలోని రైస్ మసాలా, కొంచెం పుదీనా, కొత్తిమీర, ఫ్రైడ్ ఆనియన్స్, కొంచెం నెయ్యి, పుదీనా, కొత్తిమీర పెట్టుకొని ఒక 10 నిమిషాలు హైలో, ఒక 10 నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టుకొని దమ్ము పెట్టుకోవాలి. చూడండి, దమ్ము పెట్టుకున్న తర్వాత ఇలా పొడి పొడిగా చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.